ఈ ఒక్క ప్రొడక్ట్ చాలండి మనం వీడియోస్ తీసుకోవడానికైతే ఎంత కంఫర్ట్‌గా ఉంటదంటే అంత కంఫర్ట్‌గా ఉంటదనమాట. చాలా బావుంది. అదేంటనేది ఈరోజు వీడియోలో చూసేద్దాము. వచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే వ్లాగ్ ఏమీ లేదండి. నేనైతే యూట్యూబ్ వీడియోస్ కోసమైతే ఒక స్టాండ్ తెప్పించాననమాట. అది వీడియోలో ఉంటుంది చూసేయండి. నేనైతే ఇది ఇండియా నుంచి తెప్పించానండి. ఇక్కడ కాదు తీసుకుంది. ఇండియా నుంచి తెప్పించాను. ఇది ఒక్కొక్క వెబ్‌సైట్‌లో ఒక్కొక్క రేట్ ఉందనమాట. అంటే అమెజాన్‌లో వచ్చేసి 750, 800 అలా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చి 600, 700 అలా ఉంది. మీషోలో వచ్చేసి ఒక్కొక్క సేలర్ దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉందనమాట. బట్ నేను తీసుకున్నది తక్కువ ప్రైస్ తీసుకున్నాను. 447 తీసుకున్నాను. నేను అప్పుడు 1 మంత్ బ్యాక్ అనమాట ఇది బుక్ చేసింది. అప్పుడు బుక్ చేసినప్పటికి ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. అన్నిటికంటే ఇది చాలా తక్కువ ప్రైస్‌లో ఉంది. బట్ రేటింగ్ అయితే బాగుందని చెప్పి బుక్ చేశాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుందంటే ఇంక చూసారు కదా, ఇదంతా మెటల్. నేను క్లియర్‌గా కూడా మీకు వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ దీనికి ట్యాబ్ హోల్డర్ వచ్చిందనమాట. నేను ఒక ట్యాబ్ హోల్డర్ ఏమో అనుకున్నాను. బట్ తీరా చూస్తే మొబైల్ హోల్డర్ కూడా ఉంది. కొంచెం షాక్ అయ్యాను. ఓన్లీ ట్యాబ్ హోల్డర్ ఏమో ఎలా అబ్బా అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మొబైల్ హోల్డర్ కూడా వచ్చిందండి దీనికి. నేను పెట్టిన ప్రైస్‌కి అయితే ఇది చాలా వర్త్ అండి. చాలా అంటే చాలా వర్త్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా వస్తదని. ట్యాబ్ హోల్డర్ వచ్చింది, మొబైల్ హోల్డర్ వచ్చింది, అలానే మెటల్‌తో వచ్చింది. చాలా స్ట్రాంగ్‌గా వచ్చిందనమాట. మొత్తం స్టీల్ వచ్చింది. కొంచెం బోల్ట్స్ దగ్గర అలాంటి దగ్గర అయితే స్టీల్ వచ్చింది. ఇది వచ్చి మొబైల్ హోల్డర్ అనమాట. నేను ట్యాబ్ హోల్డర్ చూసాను. మొబైల్ హోల్డర్ లేదేమో అని కొంచెం షాక్ అయ్యానని చెప్పాను కదా. ఇక్కడ చూస్తే మొబైల్ హోల్డర్ కూడా ఉంది. అది కూడా చాలా బాగా వచ్చింది. దానికి మొబైల్ హ్యాండిల్ చేయడానికి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట. ఇక్కడ నేను మొబైల్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. మొబైల్ దానికి పెట్టి వెనకమాల లూజ్ చేసి దానికి ఒక చిన్న రాడ్ లాంటిది వస్తుంది. దానికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకు ఆన్లైన్ క్లాసెస్కే కానీ, వీడియోస్కే కానీ, వ్లాగింగే కానీ అసలు అన్నిటికీ అనమాట. అంటే వీడియోస్ పరంగా, రీల్స్ పరంగా దేనికైనా కూడా చాలా బాగా వర్త్ అయిపోతుంది. అంత బాగుంది. అసలు మెటల్ చూసారా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో. ఆ ప్రైస్కి అయితే చాలా వర్త్ అండి ఇది. యాక్చువల్‌గా నాకు ఇది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే అర్థం కాలేదు కొంతసేపు వరకు. తర్వాత మా హస్బెండ్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసినాక నాకు అర్థమైంది. ఇంక తర్వాత అయితే నేను ఫిక్స్ చేశాను. నేను ఫిక్స్ చేసి కూడా దీన్ని చూపిస్తాను. మొత్తం వీడియో షూట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. నన్ను అడిగితే అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి. ఎంత ఈజీ ఎంత ప్రైస్‌కి ఇదైతే చాలా వర్త్. బట్ నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే దీని లింక్ ఇస్తాను. అలానే ఇప్పుడు నేను వాడుతున్న సెల్ఫీ స్టిక్ అనమాట. దాని లింక్ కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా తీసేసుకోండి. లాస్ట్‌లో దాని గురించి కూడా చెప్తాను. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు వాడుతున్న సెల్ఫీ స్టిక్ గురించి కూడా చెప్తాను. ఇక్కడైతే మొబైల్ హోల్డర్ దానికి ఎలా పెట్టాలా ఏంటి అని చెప్పేసి నాకు మా పిల్లలు, మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది నాకు ఫస్ట్ అర్థం కాలేదని చెప్పాను కదా, ఎలా పెట్టాలి ఏంటి అనేది. అది ఓపెన్ చేసి దాంట్లో పెట్టాలని చెప్పేసి చెప్పారనమాట. ఇంక తర్వాత మళ్ళీ అది తీసి పెట్టాను. కానీ ఇది చూడడానికి అయితే మనకి ఇలా ఉంది, కానీ నిజంగా చెప్తున్నాను డైరెక్ట్‌గా చూస్తే మటుకు ఎంత బాగుందో నాకైతే అసలు మాటలు రావట్లేదు. నేను ఎక్స్పెక్ట్ కూడా యాక్చువల్‌గా 1 మంత్ అయిపోయింది. నేను దీని మీద హోప్స్ కూడా పెట్టుకోలేదనమాట. వస్తుందా రాదులే అన్నట్టు వదిలేసాను. బట్ తీరా వచ్చిన తర్వాత దీన్ని చూసిన తర్వాత చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు కూడా దీనికి వర్తే అనిపించిందండి. అంత బాగుంది. చూసారుగా 360 డిగ్రీస్ ఎలా తిరుగుతుందో. ఎటంటే అటు తిరిగిపోతుంది. అది ఈజీగానే, డెలికేట్గా కూడా ఏం లేదు, ఈజీగానే ఉందన్నమాట మనం తిప్పడానికి. ఇక్కడైతే నేను మొబైల్ గట్టిగా పెట్టలేదు, లోపలికి పెట్టలేదు అనమాట. పైన పెట్టిన హ్యాండ్ దగ్గర పడిపోయింది. బట్ మొబైల్ హోల్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి. సైడ్స్ను అలానే కింద డౌన్ పక్క కూడాను దానికి కొంచెం స్పాంజ్ లాంటిది పెట్టారనమాట. మొబైల్కి హార్డ్గా ఏమి ఉండకుండా, తగలకుండా స్పాంజ్ లాంటిది పెట్టారు. ఈ కింద ఇది కబోర్డ్కి పెట్టుకునేది అనమాట. ఇది స్టీల్ రాడ్ ఇచ్చాడు ఇక్కడ చూసారు స్టీల్ది. ఇది కూడా స్టీల్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇదైతే. నేనైతే దీనికి రేటింగ్ వచ్చి 4 out of 5 ఇస్తాను అనమాట. ఆ 1 మార్క్ ఎందుకు తగ్గించానని లాస్ట్లో మీకు చెప్తాను, అర్థమవుతుంది ఎందుకనేది ఆ 1 మార్క్ తగ్గించింది. ఇక్కడ చూసారు కదా, దీన్ని ఫిక్స్ చేస్తాను. ఇలా ఫిక్స్ చేస్తే కబోర్డ్ కాడ కానీ, కిచెన్లో కానీ, ఎక్కడైనా కుకింగ్ వీడియోస్కి అయితే చాలా బెనిఫిట్ అనమాట ఇది. వీడియో కూడా మీకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది ఎంత హైట్ అంటే అంత హైట్ లెగుస్తుంది. అలానే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. మనం మొబైల్ హోల్డర్నే కాదు, అలానే ఆ స్టాండ్ కూడా మనం అటు ఇటు రొటేట్ చేయొచ్చు అనమాట. 360 డిగ్రీస్ మొత్తం మెటల్ది కూడా రొటేట్ చేయొచ్చు. అదంతా మెటల్తో వచ్చిందండి. చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అంటే ఇంత స్ట్రాంగ్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇక్కడ వచ్చి మా బాబు అలా వీడియో నేను తప్పుగా పెట్టానని చెప్పేసి అంటారు అనమాట. కొంచెం లోపలికి పెట్టాను, నేను మొబైల్ పైన పెడుతున్నాను, అది వచ్చి మా బాబు ఫిక్స్ చేసి చూపిస్తున్నాడు. కొంచెం లోపలికి ఫిక్స్ చేస్తే దానికి ఇంకా మొబైల్ అనేది కదలట్లేదు అనమాట, దానికి అలా ఫిక్స్ అయిపోతుంది. మనం నార్మల్గా పైకి పెట్టి చదిలేదు. యాక్చువల్గా నా దగ్గర సెల్ఫీ స్టిక్ ఉంది పాతది, దానికి అది ఎలా పెడతాను అలా పెడుతున్నాను అనమాట. అలా పెడితే అది సెట్ అవ్వట్లేదు, అందుకని చెప్పి మళ్ళీ మా బాబు వచ్చి పెట్టి చూపించాను అనమాట. చూసారు కదా, కిందకంటే కిందకి పైకంటే పైకి 360 degrees అండి. మొత్తం వీడియో ఎటైనా తిప్పుకోవచ్చు మీరు ఒక్క దగ్గర ఫిక్స్ చేసేసిన తర్వాత. మీరు ఎటంటే అటు వీడియో తిప్పుకోవచ్చు అనమాట. ఇంకా పెద్ద పెద్ద స్టాండ్ తీసి అటు పెట్టి ఇటు పెట్టి హైట్ కనిపిస్తుందా లేదా అని అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఈ స్టాండ్ చూసారు కదా, స్టాండ్ కూడా తిరిగిపోతుంది. మొబైల్ హోల్డర్ తిప్పొచ్చు, లేదంటే కింద స్టాండ్ కాడ కూడా తిప్పేసుకోవచ్చు అనమాట. మనకి ఎటంటే అటు తిరుగుతుంది. ఈ ట్రైపాడ్ అనేది ఉంటే మనకి ఇంకెవ్వరు సపోర్ట్ అవసరం లేదండి, మనకు మనమే షూట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, హైట్ కూడా ఎంత హైట్ లేస్తుంది, ఆ మెటల్ అనేది కూడా బెండ్ అవుతుంది అనమాట. అది కూడా మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. ఇంకా అలానే వీడియో షేక్ అవ్వడం కానీ అటు ఇటు మూవ్ అవ్వడం కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఒక్కటి ఉంటే. అలానే ఈజీ టు క్యారీ అనమాట, మనం ఎక్కడికైనా కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అలానే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేసింది కాబట్టి చాలా వర్త్ అని నాకు అనిపించింది. ఇప్పటి వరకు నేను షూట్ చేసింది అయితే సెల్ఫీ స్టిక్ అండి. ఇక్కడే బయట షాప్లో తీసుకున్నాను, నార్మల్గా మొబైల్ షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. అదైతే నాకు ఇక్కడ ప్రైస్ ప్రకారం 3.5 kg పడింది అనమాట. 1000 పైనే పడింది. బట్ నాకైతే వర్త్ అనిపించలేదు, ఇదైతే చాలా వర్త్ అనిపించింది. చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది అనిపించింది. ఆ ప్రైస్తో చూస్తే ఇది చాలా బెస్ట్ అనిపించింది. చాలా స్ట్రాంగ్గా ఉంది మెటల్ అయితే, నాకు చాలా బాగా అనిపించింది. చాలా స్ట్రాంగ్ వచ్చింది మెటల్. చూసారు, ఇవి కూడా వచ్చిందండి, చాలా బాగుంది. ఇదైతే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. చూసారా, స్టీల్ వచ్చింది, చాలా బాగుంది, వర్త్ నన్ను అడిగితే. ఇవి కూడా స్టీల్స్ వచ్చాయి అనమాట, ఇది కూడా స్టీల్స్వే, చాలా బాగున్నాయి, వర్త్ నన్ను అడిగితే. మెటల్ ఇదంతా మెటల్. నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. Yeah, the challenge here for Anik Roy now is to defend this free hit. Will he go to the wide Yorker line and try and get out of jail? He's not going to bowl. Now the umpire has had a discussion. He's gone back to phone stand పెట్టారు కూడా. పూర్తిగా చాలా స్ట్రాంగ్ వచ్చింది, స్ట్రాంగ్ అయితే చాలా బాగుంది, వర్త్. కింద మళ్ళీ మనకి ఇక్కడ చూసారా రబ్బర్ ఇచ్చారనమాట, రబ్బర్లా వచ్చారు. ఇది కూడా మన కబోర్డ్స్ కూడా మనం ఎక్కడ పెట్టినా కూడా అది పాడవకుండా ఉండేటట్టు. ఇది ప్లాస్టిక్ తెలియదు నాకు ఇచ్చింది. ఇంకా అలానే ట్యాబ్కి ఇచ్చిన దానికి కూడా అటు ఇటు సపోర్ట్స్ అయితే చూసారు కదా. బ్యాక్ సైడ్ ఇది ఇచ్చారు, ఇది స్పాంజ్ రబ్బర్ టైప్ ఇచ్చారు. అండ్ ఇవి కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది మనం తీసి పెడుతుంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుందండి. నన్ను అయితే చాలా వర్త్ అనమాట. నన్ను అడిగితే నేను తీసేసుకోమని చెప్తాను. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నానంటే ఆ సెల్ఫీ స్టిక్ ఒకటి, ఇది ఒకటి, ఈ రెండు తీసుకుంటే చాలు, మనకి చాలా వర్త్ అండి. 360. ఇక్కడైతే నేను ఇంకా ట్యాబ్ హోల్డర్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. ట్యాబ్ హోల్డర్ కూడా ఎలా పెట్టాలి ఏంటంటే, ఇలా జస్ట్ అది స్క్రూ లూజ్ చేస్తే మనకి వెనకమాల ఉంది కదా, లూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ట్యాబ్ ఇలా పెట్టుకుంటే ఇది కూడా 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. ట్యాబ్ది కూడాను అసలు ఆల్మోస్ట్ సేమ్ అంతే. బట్ మనం ట్యాబ్కి మొబైల్కి రెండింటికి హోల్డర్ మార్చేసుకోవడం అంతే. ట్యాబ్ పెట్టుకున్నప్పుడు ట్యాబ్ది, మొబైల్ పెట్టుకున్నప్పుడు మొబైల్ది మార్చుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. ఇంకా చూసారు కదా ఎంత చక్కగా తిరుగుతుందో. మొత్తం అంతా అక్కడెక్కడ లేదనమాట, మొత్తం మెటల్ది కానీ మొబైల్ హోల్డర్ కానీ ట్యాబ్ హోల్డర్ కానీ అంతా కూడా చక్కగా హ్యాండ్ ఫ్రీ తిరిగేస్తుంది అనమాట. మనం ఏంటంటే మన హ్యాండ్ తిప్పినట్టు ఏంటంటే తిప్పేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది నేను మీషోలో తీసుకున్నానండి, మీషో యాప్లో తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంది. అమెజాన్లో ఒక ప్రైజ్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఒక ప్రైజ్ ఉంది, మీషోలో ఒక ప్రైజ్ ఉంది. నేను మీషోలో కూడా తక్కువ ప్రైజ్లో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క సేలర్ దగ్గర ఒక్కొక్క ప్రైజ్ ఉంది, నేను తక్కువ ప్రైజ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇంక చూసారు, ఇవన్నీ విడివిడిగా తీసేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అది లూజ్ చేసుకొని మొబైల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేసుకోవచ్చు దీన్ని. అంత బాగుంది, అంత వర్త్ అనిపించింది నాకైతే. ఇక్కడైతే నేను మొబైల్ హోల్డర్ పెట్టేది చూపిస్తున్నాను. ఇది ఎలా వచ్చిందంటే, కొంచెం లోపలికి మనం మొబైల్ పుష్ చేయాలండి. పైన పెడితే మటుకు జారిపోతుంది. మనం కొంచెం మొబైల్ లోపలికి పుష్ చేస్తే మటుగా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది.
ఇంకా ఇదైతే నాది పాత సెల్ఫీ స్టిక్ అని చెప్పాను కదా, పాతది. ఇదైతే చాలా డెలికేట్. ఇది కూడా స్టీల్దే, పైన అంతా ప్లాస్టిక్, బట్ 360 degrees అయితే తిరగదు అనమాట. ఈ కింద ఇదైతే స్టాండ్ ఆల్రెడీ తెచ్చిన రోజే నాకు ఇరిగిపోయింది అనమాట. తెచ్చిన రోజు నేను ఓపెన్ చేస్తుంటే ఇరిగిపోయింది. ఇంకా మా హస్బెండ్ గమ్ముతో స్టిక్ చేసేసారు. ఇంక మళ్ళీ తీసుకెళ్ళి రిటర్న్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి ఆ రోజైతే నేను రిటర్న్ ఇవ్వలేదు అనమాట. గమ్ముతో బిగించేసారు, సెట్ అయిపోయింది. బట్ కింద అయితే చాలా లైట్ గా ఉందన్నమాట. చూసారు కదా, అక్కడైతే చాలా అంటే చాలా డెలికేట్ గా ఉందన్నమాట. అది వెంటనే ఊడిపోతుంది. అది ఊడిపోయింది అనమాట. క్యాప్ వస్తుంది, క్యాప్ లేదు. గమ్ముతో అంటించడం వల్ల క్యాప్ కూడా లేదు. ఆ స్టిక్స్ అనేవి చాలా లైట్ డెలికేట్ గా ఉన్నాయి అనమాట. లైట్ వెయిట్ డెలికేట్ గా ఉన్నాయి, చాలా డెలికేట్ గా ఉన్నాయి అనమాట. చూసారా ఇలా స్టాండ్ చేసుకుని సెల్ఫీ స్టిక్, దీన్ని సెల్ఫీ స్టిక్ లా కూడా వాడుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు వరకు అయితే నా వీడియోస్ అన్ని దీంతోనే షూట్ చేశానండి. ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్ అన్ని దీంతోనే షూట్ చేశాను. బట్ ఇది ఇప్పుడు కూడా అది కొత్తది వచ్చిందని ఇదైతే పక్కన పడింది అనమాట. ఇప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకుంటూనే ఉంటాను. దాన్ని యూజ్ చేస్తాను, అలానే ఇది కూడా యూజ్ చేస్తాను. ఇది కూడా చక్కగా హ్యాండ్ క్యారీ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దీన్ని కూడాను. ఇంకా సెల్ఫీస్ కూడా బాగుంటుంది. దీనికైతే బ్లూటూత్ కూడా వచ్చిందనమాట. ఈ సెల్ఫీ స్టిక్ కి బ్లూటూత్ వచ్చింది, బట్ నేను బ్లూటూత్ అయితే వాడట్లేదు. ఫొటోస్కి అయితే బ్లూటూత్ యూజ్ అవుతుంది, కానీ వీడియోస్కి అయితే మనం వీడియోస్ కట్ ఆగిపోతుంది. చాలా బెస్ట్ వర్త్ ప్రైస్ అనిపించింది. వీడియో అనేది పౌచ్ అవ్వట్లేదు, ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను బ్లూటూత్ అయితే దీనికి వాడట్లేదు. చూసారు కదా, మొత్తం ఇదే అనమాట. నా దగ్గర ప్రస్తుతానికి ఇది కూడా స్టీల్ మెటలే, ఇది కూడా స్టీల్దే, ఇదంతా స్టీల్దే. కాకపోతే ప్లాస్టిక్ కొంచెం ఇవి వచ్చి కొద్దిగా డెలికేట్ గా ఉన్నాయి అనమాట. ఈ స్టిక్స్ వచ్చి కొద్దిగా డెలికేట్ గా ఉన్నాయి, చాలా డెలికేట్, కొద్దిగా చాలా డెలికేట్ ఉంది. ఇదంతా ఓకే, స్ట్రాంగ్ గానే ఉంది. ఇక్కడ కూడా స్ట్రాంగ్ గా ఉంది, బట్ కాకపోతే ఇది కింద దిగదు. ఇలా ఇంత ఇక్కడ పడిపోతుంది. ఇది తప్ప ఇంకా వెనక్కి బ్యాక్ అయితే వెళ్తుంది అనమాట. ఇది తిరుగుతుంది, మళ్ళీ ఇది తిరుగుతుంది. ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఇలా ఎదరికి పొంగుతుంది, ఇలా బ్యాక్ అయితే అంత బెండ్ అవ్వదు అనమాట. ఇంత ఆగిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.